అందరికీ స్వాగతం. ఈ పాఠంలో వేమన శతకంలో ఒక పద్యం నేర్చుకుందాం. నీళ్లలోన మీను నెరమాంసమాశించి గాలమందుంజిక్కు కరణి భువిని ఆశ తగిలి నరుడు నాలాగు చెడిపోవు విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ మీను అంటే చేప, ఎర్రమాంసము అంటే నీటిలో ప్రాణులను అంటే చేపలను మొదలైనవి పట్టుటకు వాడే మాంసము. కరణి అంటే విధము లేదా రీతి, భువి అంటే భూమి, నరుడు అంటే మనిషి అని అర్థము. ఈ పద్యానికి భావము నీటిలో ఉన్న చేప ఎర్రమాంసము ఆశించి గాలమునందు చిక్కును ఈ విధముగా భూమిపైన, అదేవిధంగా ఆశ పుట్టి మనిషి అలాగే చెడిపోవను. ఈ పద్యము మరోసారి చూద్దాం. నీళ్లలోన మీను నెరమాంసం ఆశించి, నీటిలో ఉన్న చేప ఎర్రమాంసము ఆశించి గాలమందు చిక్కు కరణి భువిని, గాలమునందు చిక్కును ఈ విధముగా భూమిపైన. ఆశ తగిలి నరుడు నాలాగు చెడిపోవు, అదేవిధంగా ఆశ పుట్టి మనిషి అలాగే చెడిపోవును. విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ ఆశ తగిలి విడదీస్తే ఈ పదాన్ని ఆశ తగిలి అని అర్థం.